హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రొఫెసర్ రేష్మ. ఇవాటి మన సెషన్లో ఈ డేకు ఉన్నటువంటి స్పెషాలిటీ గురించి డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ December 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేట్ చేస్తాం. నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎవరు పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేస్తామండి? మన భారతదేశం నుంచి ఒక గొప్ప మ్యాథమెటిషియన్ అయినటువంటి శ్రీనివాస రామానుజన్ గారు, ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం నేషనల్ మ్యాథమెటిక్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. అయితే ఈ డే ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాం? ఎవరు అనౌన్స్ చేశారు? ఏ ప్రధానమంత్రి దీన్ని అనౌన్స్ చేశారంటే 2011 సంవత్సరంలో ఈ డేని మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ డేని అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి దాని తర్వాత 2012 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ డేని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాం. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారో అది కూడా ఇంపార్టెంట్. శ్రీనివాస రామానుజన్ గారు మ్యాథమెటిక్స్లో ఆయన ఎనలేనటువంటి సర్వీసెస్ చేశారు. లైక్ ఇన్ఫినిట్ సిరీస్ కానీ, నెంబర్ థియరీ కానీ, ఇట్లా రకరకాల ఇంట్రడక్షన్స్, డిస్కవరీస్ ఆయన చేశారు. దీనితో పాటు ఆయన అట్ అ వెరీ టెండర్ ఏజ్ హీ హ్యాస్ డైడ్. చాలా తక్కువ ఏజ్లో, దట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ 32 years హీ హ్యాస్ డైడ్. అయితే ఆయన పేరు మీద ఆయన బయోగ్రఫీ దాన్ని కూడా చిత్రీకరించారు విత్ ద నేమ్ ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అన్నటువంటి మూవీని 2015 సంవత్సరంలో చిత్రీకరించారు. ఇది కూడా ఇంపార్టెంట్. అయితే ఈయన పేరు మీద ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. దాని పేరు ఏంటి అని అంటే శాస్త్ర రామానుజన్ అవార్డ్స్, SASTRA, శాస్త్ర రామానుజన్ ప్రైజెస్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. ఈయన 32 yearsకి చనిపోయారు కాబట్టి ఈ శాస్త్ర రామానుజన్ ప్రైజ్ వచ్చేసి 32 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మ్యాథమెటిక్స్ రంగంలో డిస్కవరీస్ని కానీ ఇన్నోవేషన్స్ని చేస్తారో వాళ్ళకి దీన్ని ప్రజెంట్ చేస్తారు. ఇది మాత్రమే కాకుండా దీంతోపాటు శాస్త్ర రామానుజన్ ప్రైజ్ అనేది ఈ శాస్త్ర యూనివర్సిటీ వాళ్ళు దీన్ని అందజేస్తారు. ఎప్పటి నుంచి 2005 సంవత్సరం నుంచి దీన్ని అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారు. రామానుజన్ ప్రైజ్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. రామానుజన్ ప్రైజ్ వచ్చేసి 45 years లోపు మ్యాథమెటిషియన్స్ వాళ్ళకి, ఆ ఏజ్ గ్రూప్ మ్యాథమెటిషియన్స్కి అందించేటువంటి ప్రైజ్. అదేవిధంగా అది ఎవరు ఇస్తారు అని అంటే మన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా నుంచి అయితే, గ్లోబల్ లెవెల్లో అయితే ICTP వాళ్ళు దాన్ని అందజేస్తారు. దీనితో పాటుగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎబెల్ ప్రైజ్, ABEL, ఎబెల్ ప్రైజ్ అని చెప్పేసి ఉంటుంది. అది కూడా మ్యాథమెటిక్స్ రంగంలో అందించేటువంటి అవార్డు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శ్రీనివాస రామానుజన్ గారు. గ్లోబల్ లెవెల్లో మనం వరల్డ్ మ్యాథమెటిక్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. దానికి ఇంకొక పేరు ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ పై డే, పై తెలుసు కదా, 22/7. ఆ పై డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఆర్ వరల్డ్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? తెలిసినట్లయితే కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.